షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is boasting in infirmities. బలహీనతలందు ఆశ్రయించుట. The text is from Paul's second epistle to Corinthians, chapter 12, verse 9. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో తాను ఇచ్చే గొప్ప సాక్ష్యం, ఆయన కలిగిన ప్రత్యక్షలు అనేకములు ఉన్నవి. వాటి గురించి ప్రస్తావించడం లేదు అని ఇక్కడ, వాటి గురించి అతిశయపడడం లేదు. ఈ 12వ అధ్యాయం మనం మొదటి చదువుకున్నప్పుడు అట్టి మనిషిని ఎరుగుదును. ఆయన అత 14 సంవత్సరాల క్రితం 3 ఆకాశమునకు కొనిపోబడెను. అవన్నీ ఇక్కడ ప్రస్తావించాడు. అక్కడ వచింప శక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషులు పలకకూడదు. అవన్నీ మాట్లాడుతూ పౌలు భక్తుల విషయం చక్కగా ప్రస్తావించాడు. ఆయన శరీరంలో ఒక ముళ్ళు తొలగిపోవని ముమ్మారు ప్రార్థించాడు. కానీ ప్రభు, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ప్రభు చెప్పాడు. కాబట్టి పౌలు భక్తుల యొక్క జీవితంలో ఆయన బలహీనత ఆశ్చర్యపడుతున్నాను అన్నాడు. దాని భావం ఏంటో గ్రహించినప్పుడు ఈజ్ బోస్టింగ్ ఇన్ ద గ్రేస్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృపయందు ఆయన అతిశయపడుతున్నాడు. అది మనం గ్రహించుకోవలసిన గొప్ప విషయం. అనగా దేవుని యొక్క శక్తి, ఆయన కృప, నా కృప నీకు చాలు ప్రభు అన్నప్పుడు ఆయన దేవుని కృప యందు, దేవుని శక్తి యందు అతిశయపడుతున్నాడు. ఎందుకనగా ప్రభు చెప్పిన మాట, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము, క్రీస్తు శక్తి నా నిలిచు నిమిత్తము. తర్వాత 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవములోను నేను సంతోషించుతున్నాను అని. కష్టములు ఇవన్నీ కూడా మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో గమనించినప్పుడు 23 నుంచి మనం చదువుకున్నప్పుడు ఆ శ్రమల గురించి లిస్ట్ అవుట్ చేశాడు. ఆ శ్రమలలో క్రీస్తు శక్తి, ఆయన కృప నిలిచినది. కాబట్టి ఆయన ప్రభు కృపయందు ఆయన శక్తి అతిశయపడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఆర్థిగా ఆయన కృపయందు అతిశయపడదాం, శక్తి ఎందు అతిశయపడదాం. నేటి దినం ప్రశ్న, వాట్ వాస్ ద థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ అపోస్టల్ పాల్? అపోస్తలుడైన పౌలుకి శరీరక ముళ్ళు ఉన్నది. ఏమిటి ఆ ముళ్ళు? వాట్ వాస్ దట్ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ అపోస్టల్ పాల్? ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి పాత్ర మహోన్నతర, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మీ కృప యందు, మీ శక్తి యందు ప్రభు అతిశయపు కృప దయచేయండి. ఎందుకంటే మా బలహీనతలో, మా ఉపద్రవంలో, హింసలలో ప్రభువా మీ శక్తి పరిపూర్ణమవుతున్నది. మీ కృప చాలా కృపగా ఉన్నది. కాబట్టి మీ కృపా శక్తిని బట్టి అతిశయపడ్డకు తండ్రి, దాని ఎందు అతిశయించుటకు నాయనా. మీ శక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామని కొనియాడుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు మన ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.